జిల్లా కవితపై ఈడీ అక్రమ అరెస్టును నిరసిస్తూ నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై ఆందోళ్ బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ఆందోళన చేశారు. కవితపై అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో ఆందోళ్ మండలం జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం ప్రోత్సాహంతో లిక్కర్ కేసును పెట్టి లిక్కర్ కేసుతో ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆ వ్యాపారంతో భాగస్వామ్యం లేనప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మోడీ ప్రభుత్వం ఈడీని సిబిఐని ఉపయోగించి కవిత గారిని చాలా కాలంగా వేధిస్తున్నారు. అనేక మార్లు ఈడీ ముందు కూడా హాజరు కావడం జరిగింది, సిబిఐ కూడా ప్రశ్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎటువంటి సాక్ష్యాలు సంపాదించలేకపోయారు. అంటే ఈ లిక్కర్ స్కామ్తో సంబంధం లేదు కనుక ఆమె చాలా అన్ని వివరంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న సడన్గా వచ్చి ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం అనేది ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నాం. అందుకే మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం కేసీఆర్ గారి పిలుపు మేరకు మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రెండు మిలాఖతై రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది అనడానికి ఇది మరొక ఉదాహరణ. గత కొంతకాలంగా దేశంలో ఉన్న ప్రతిపక్ష నేతలు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటై ప్రాంతీయ పార్టీల్ని మరి ప్రధానంగా దేశానికి నాయకత్వం వహించే లక్షణాలున్న కేసీఆర్ గారిని ఇక్కడికే కట్టడి చేయాలని చెప్పి, కేసీఆర్ కనుక దేశవ్యాప్తంగా తిరగడం మొదలు పెడితే బీజేపీకి మళ్ళీ పుట్టగతులు ఉండమనే భావనతోని టీఆర్ఎస్ను ప్రధానంగా టార్గెట్ చేసుకొని కవిత గారిని అరెస్ట్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తెలంగాణ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్లు రెండూ కూడా ఒకటే, రెండు పార్టీలు ఒకటై ప్రాంతీయ పార్టీలని నిర్మూలించే కుట్ర చేస్తున్నాయి. అందుకే ప్రజలు గ్రహించాలని చెప్పి రాబోయే రోజుల్లో బీజేపీని ఓడించి, కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రాంతీయ పార్టీలకు పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మోడీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, మోడీ అన్న ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసిందా? మనందరికీ అకౌంట్లలో 15 లక్షలు ఇస్తానని చెప్పి అన్నాడు, ఉద్యోగాలు ఇస్తాను, రెండింటికో ఉద్యోగం ఇస్తాను. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజలకు అవసరమయ్యే వాళ్ళ అవసరాలని, కనీస అవసరాలు తీర్చే ఏ కార్యక్రమాన్ని చేపట్టేది చేతగాని మోడీ ఈడీని, సిబిఐని మాత్రం ఉపయోగించి బాగా పనిచేస్తున్న వ్యక్తుల్ని, సిన్సియర్గా పనిచేస్తున్న వ్యక్తుల్ని, ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు బాగా పరిపాలించిన కేసీఆర్ గారిని, ఆయన కుటుంబాన్ని వేధిస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించాల్సిందిగా నేను మీ అందరినీ కోరుకుంటూ మోడీ ప్రభుత్వం వెంటనే కవిత గారిని విడుదల చేయాలి, ఈ అక్రమ కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మేము